మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పదవి విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ని ఏ విధంగా లెక్కిస్తారు, అదేవిధంగా కమ్యూటేషన్ని ఏ విధంగా లెక్కిస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇది పాత పెన్షన్ విధానంలో మాత్రమే ఈ విధంగా ఉంటుంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత రిక్రూట్ అయినటువంటి వాళ్ళకు సిపిఎస్ ఉంటుంది. సో అది వేరే విధంగా ఉంటుంది. సో ఇది ఎవరైతే 2004 సెప్టెంబర్ 1 కంటే ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి మరి ఈ పెన్షన్ ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా లెక్కిస్తారో ఒకసారి చూద్దాం. సో ఇందులో మనకు సర్వీస్ పెన్షన్ అంటాం దీన్ని. అంటే సర్వీస్ అయిపోయిన తర్వాత, అంటే రిటైర్ అయిన తర్వాత, మనకి ఇంతకుముందు 58 సంవత్సరాలు ఉండేది కదా. సో అట్లా 58 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకు రిటైర్మెంట్ అవుతారు. సో వాళ్ళకు పెన్షన్ అనేది లెక్కించడం జరుగుతుంది. సో ఎట్లా లెక్కిస్తారంటే ఇది LDBP అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పే. అంటే మీరు రిటైర్డ్ అయ్యే నాటికి ఆ లాస్ట్ మంత్ వచ్చినటువంటి బేసిక్ పే ఎంత ఉంటుందనేది మనకు ప్రధానంగా చూడడం జరుగుతుంది. సో ఈ బేసిక్ పే ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ డివైడెడ్ బై 66 అనేది చేయడం జరుగుతుంది. అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేను క్వాలిఫైయింగ్ సర్వీస్ను గుణించి, సో దాన్ని 66 తోటి భాగించడం జరుగుతుంది. సో అట్లా భాగిస్తే ఎంతైతే వస్తుందో అది మనకు సర్వీస్ పెన్షన్గా భావించడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పెన్షన్ బేసిక్ పే అన్నట్టు అది. సో మరి ఇక్కడ మనకు ఈ కంప్లీటెడ్ సర్వీస్ అనే దాని గురించి, అదేవిధంగా క్వాలిఫైయింగ్ సర్వీస్ అనే దాని గురించి మనం ఒకసారి చర్చిద్దాము. సో కంప్లీటెడ్ సర్వీసెస్ అంటే మనము ఉద్యోగము ఎన్ని సంవత్సరాలు పూర్తి చేశాం, సో దాన్ని కంప్లీటెడ్ సర్వీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ సర్వీస్ అంటే మనకు పెన్షన్కి గరిష్టంగా 33 సంవత్సరాల సర్వీస్ ఉన్నట్లయితే మనకు ఫుల్ పెన్షన్ వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి క్వాలిఫైయింగ్ సర్వీస్లో వెయిటేజ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అంటే ఫస్ట్ మనకు 33 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళ సర్వీస్ని కూడా క్వాలిఫైయింగ్ సర్వీస్లో 33 తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ 33 సంవత్సరాల కంటే తక్కువ పనిచేసినటువంటి వాళ్ళకు ఎవరికైనా సరే 5 సంవత్సరాలు కలిపి, సో ఆ మొత్తం 33 కంటే ఎక్కువ వచ్చినా 33 తీసుకుంటారు, 33 కంటే తక్కువ వస్తే అంతే తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 సంవత్సరాలు కంప్లీటెడ్ సర్వీస్ ఉందనుకోండి, 20 సంవత్సరాలు చేసారు అనుకోండి, వాళ్ళకు వెయిటేజ్ అనేది 5 సంవత్సరాలు కలిపి 25 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేది అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకు క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ పెన్షన్ అనేది మనము ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ LDBP అంటే లాస్ట్ డాన్ బేసిక్ పేని తర్వాత 33 క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 ఇయర్స్ని గుణించి మనం 66 తోటి భాగిస్తే మనకు ఈ సర్వీస్ పెన్షన్ అనేది 26,295 రూపాయలు వస్తుంది, 95 రూపాయలు వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే 33 సంవత్సరాలు దానికంటే ఎక్కువ పనిచేస్తారో, లేదంటే మనకు 5 ఇయర్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి 28 సంవత్సరాలు ఎవరైతే సర్వీస్ చేస్తారో, సో వాళ్ళందరూ కూడా వాళ్ళు చివరి నెల వాళ్ళ జీతం ఎంతైతే బేసిక్ పే ఉంటుందో సో దాంట్లో సగం అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా గుర్తించుకోవచ్చు. సో ఇది పెన్షన్ మనకు లెక్కించే విధానం. సో ఇప్పుడు కమ్యూటేషన్ గురించి చూద్దాం. సో కమ్యూటేషన్ అంటే ఏం లేదు, మనము మన యొక్క సర్వీస్ పెన్షన్ ద్వారా ఎంతైతే మనకు పెన్షన్ బేసిక్ ఫిక్స్ చేస్తారో, సో దాని నుంచి మనం ఒక 40% వరకు, హైయెస్ట్ 40% వరకు మన పెన్షన్లో ఉన్నటువంటి దాన్ని అమ్ముకోవచ్చు. అంటే దాని ద్వారా వాళ్ళకి ఇస్తూ దాని మొత్తం లంసమ్ అమౌంట్ ఒకేసారి మనము తీసుకోవచ్చు అన్నట్టు. సో అది 40% వరకు కాబట్టి ఇక్కడ 40% అనేది మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇక్కడ 40% చూపించడం జరిగింది. సో ఈ కమ్యూటేషన్
ఈ 40% ద్వారా అంటే ఈ 26,295లో 40% చేస్తే ఎంత వచ్చిందంటే మనకు 10,518 రూపాయలు రావడం జరిగింది. సో దీనికి ఈ 40% అయితే అంటే ఫస్ట్ మనకు కమ్యూటేషన్ ఏ విధంగా లెక్కిస్తారంటే ఈ సర్వీస్ పెన్షన్లో 40% ఇంటూ 12 ఇంటూ ఈ కమ్యూటేషన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మనకు ఏజ్ వైజ్గా ఉంటుంది. అది అంటే ఈ మూడింటిని గుణిస్తారు. సర్వీస్ పెన్షన్లో 40% ఇంటూ తర్వాత మనకు కమ్యూటేషన్ పర్సెంటేజు అంటే సర్వీస్ పెన్షన్లో కమ్యూటేషన్ 40% ఎంత తీసుకుంటే అంత, అది ఇంటూ 12 ఇంటూ కమ్యూటేషన్ ఫ్యాక్టర్. సో ఈ మూడింటిని గుణిస్తారు. సో ఇప్పుడు మనకు కమ్యూటేషన్ 40% ద్వారా మనకు ఎంత వచ్చింది, 10,518 రూపాయలు వచ్చింది. సో తర్వాత కమ్యూటేషన్ ఫ్యాక్టరు ఇక్కడ ఏజ్ ఎందుకు తీసుకున్నాం అంటే ఈ కమ్యూటేషన్ ఫ్యాక్టర్ అనేది ఈ ఏజ్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లిస్ట్ అనేది ఉంది. సో ఆ లిస్టుకు అనుగుణంగా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఏజ్ మనకు రిటైర్మెంట్ ఏజ్ ఎంతైతే ఉంటుందో ఆ ఏజ్ తర్వాత నెక్స్ట్ బర్త్డే ఏజ్ అనేది మనకు తీసుకోవడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మనకు 58 సంవత్సరాలకు 8.371 వస్తుంది. సో ఇప్పుడు ఈ కమ్యూటేషన్ పర్సెంటేజ్ ద్వారా వచ్చినటువంటి 10,518 ఇంటూ 12 ఇంటూ ఈ కమ్యూటేషన్ ఫ్యాక్టర్ 8.371 ఈ మూడింటిని గుణిస్తే మనకు ఎంత వచ్చిందంటే ఇక్కడ 10,56,554 రూపాయలు కమ్యూటేషన్ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది మొత్తం. సో ఇంత అమౌంట్ అనేది రిటైర్మెంట్ అయినప్పుడే మనకు రావడం జరుగుతుంది. ఎందుకు ఈ మన సర్వీస్ పెన్షన్లో 40% మనం ముందే తీసుకుంటున్న వాళ్ళ కమ్యూనిటీగా చేస్తున్నాం కాబట్టి సో ఇంత అమౌంట్ వస్తుంది 10,56,554. సో ఇక్కడ నెట్ పెన్షన్ ఏదైతే ఉందో సో ఈ సర్వీస్ పెన్షన్లో 40% మనం వాళ్ళకు కమ్యూటేషన్ చేస్తున్నాం కదా, రిమైనింగ్ 60% 26,295లో 60% ఏదైతే ఉంటుందో మనకు 15,777 రూపాయలు అనేది మనకు ప్రతి నెల మన యొక్క పెన్షన్ బేసిక్గా రావడం జరుగుతుంది. ఈ పెన్షన్ బేసిక్ ఏదైతే ఉంటుందో సో దీనిపైన మళ్ళీ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకు డిఏ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో సో అంతే పర్సెంటేజ్ తోటి వాళ్ళకు డిఆర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డిఆర్ అమౌంట్ కూడా వాళ్ళకు రావడం జరుగుతుంది పెన్షనర్స్కి. అదేవిధంగా మెడికల్ అలవెన్స్ అని చెప్పేసి కూడా వాళ్ళకు రావడం జరుగుతుంది. సో ఇట్లా మొత్తం కలుపుకొని వాళ్ళకు కొంత ఈ బేసిక్ పెన్షన్ పైన కూడా ఈ అలవెన్సెస్ అనేది కూడా వాళ్ళకు రావడం జరుగుతుంది. సో అది గ్రాస్ పెన్షన్గా చూపించడం జరుగుతుంది. సో ఇట్లా మనము ఆ పెన్షన్ని అదేవిధంగా కమ్యూటేషన్ని ఈ విధంగా లెక్కిస్తాము. సో దీనికి సంబంధించి మనము సాఫ్ట్వేర్ అనేది ఎక్సెల్ తయారు చేయడం జరిగింది. సో ఈ సాఫ్ట్వేర్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ ఇప్పుడు 61కి పెంచారు కాబట్టి ఇక్కడ మనకు తెలంగాణలో అయితే 61ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి అనుగుణంగా మనకు వివరాలు అనేది చేంజ్ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ లాస్ట్ డాన్ బేసిక్ పే అందరికి ఒకే విధంగా ఉండదు కాబట్టి సో ఇది కూడా సెలెక్ట్ చేసుకొని ఇట్లా మనము కీబోర్డు ఐకాన్ పైన టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ మనము బేసిక్ పే అనేది చేంజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 61,450 ఉందనుకోండి. సో ఇట్లా మనం తీసేసి 61,450 రూపాయలను ఇట్లా సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, సో దానిపైన టచ్ చేసినట్లయితే అట్లా బేసిక్ పే కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ కంప్లీటెడ్ సర్వీస్ వాళ్ళకు ఒకవేళ 22 సంవత్సరాలు ఉందనుకోండి. సో అట్లా టచ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు 22 ఇయర్స్ చూసినట్లయితే క్వాలిఫైయింగ్ సర్వీసు 5 ఇయర్స్ యాడ్ అయింది. 22 + 5 27 సంవత్సరాలు వచ్చింది. సో సర్వీస్ పెన్షను వాళ్ళకి ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ కమ్యూటేషన్ 40 వరకు ఉంది. సో ఇది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కమ్యూటేషన్ మీకు 40 కాకుండా ఇంకా తక్కువ కూడా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, కానీ మ్యాక్సిమం 40 తీసుకుంటారు అందరూ. సో అట్లా కూడా చేంజ్ చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది. సో ఇక్కడ 61 సంవత్సరాలు రిటైర్ అయినటువంటి వాళ్ళకు కమ్యూటేషన్ ఫ్యాక్టర్ ఈ విధంగా ఉంటుంది. సో కమ్యూటేషన్ అమౌంట్ అనేది ఇట్లా వస్తుంది. వాళ్ళ యొక్క నెట్ పెన్షన్ అనేది బేసిక్ ఈ విధంగా మనకు వాళ్ళకు రావడం జరుగుతుంది. సో దీనిపైన మళ్ళీ డిఆర్ తర్వాత మెడికల్ అలవెన్స్ లాంటివి కూడా రావడం జరుగుతుంది. సో ఇట్లా మనము ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రిటైర్ అయినటువంటి వాళ్ళకు ఉన్నారో సో వాళ్ళకు వాళ్ళ పెన్షన్ ఏ విధంగా
వస్తుంది. సో దాన్ని ఎట్లా లెక్కించాలి, అదేవిధంగా మన కమ్యూటేషన్ ఎట్లా లెక్కించాలనే దానికి సంబంధించి ఈ ఎక్సెల్ షీట్ ద్వారా మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంచలనం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.